నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలని మాజీ ఎమ్మెల్యే గంప గోధన్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రచారం నిర్వహించాలని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్న నిరంతరం ప్రజల పక్షాన పోరాడాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే గంప గోధన్ నివాసంలో నియోజకవర్గంలోని దోమకొండ, మాచారెడ్డి, బిక్కనూర్, రాజంపేట, పల్వంచ, బీబీపేట మండలాల బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంప గోధన్ మాట్లాడుతూ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతూ ప్రచారం నిర్వహించాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ప్రజల ముందుకు పెడుతూ మద్దతు కూడగొట్టాలని సూచించారు. ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకుండా గెలుపు లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన పోరాడాలని చెప్పారు. నియోజకవర్గంలో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తూ, రైతులను ఇబ్బందుల పాలు చేస్తూ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో మనమందరం ఊళ్ళలో చూస్తూ ఉన్నాం, తీవ్ర వ్యతిరేకత ఉంది. మన కామారెడ్డి నియోజకవర్గంలో 102 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొత్తం ఇంతకుముందు 99 ఉండే, 99 76 మొదటి ఉండే, 2016లో కొత్తగా అయినప్పుడు తండాలు అయినప్పుడు 2076 నుంచి 99 అయినాయి. మొన్న చివరిగా మన ప్రభుత్వం దిగిపోయే 6 నెలల ముందు అసెంబ్లీలో పాస్ చేసినాం. ఇంకొక 3 తండాలు చేసినాం. 102 గ్రామ పంచాయతీలు కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్నాయి. వివిధ రిజర్వేషన్స్ అందరూ మండలాల వారీగా, గ్రామాల వారీగా మీ ముందు ఉన్నాయి. ఏది ఏమైనా సరే, మనం ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నాం. మనం జడవాల్సిన అవసరం లేదు. మనం ఇంటింటికి ప్రతి క్యాండిడేట్ సర్పంచ్తో పాటు వార్డు మెంబర్లను కూడా ఒక ప్యానెల్ ఏర్పాటు చేసుకుంటే ఒక గట్టితనం వస్తుంది. ఎక్కడ వాళ్ళం అక్కడ ప్రతి ఇంటింటికి తిరిగి క్యాండిడేట్లు ఏ సర్పంచ్ పార్టీ తరఫున ఎవరినైతే మనం సెలెక్ట్ చేస్తామో వాళ్ళ తరఫున ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను మనం వివరించినట్టయితే తప్పక ప్రజలు ఆశీర్వదిస్తారు. దాన్ని ప్రభుత్వానికి ఒక ఈ రిజల్ట్ కూడా చెంపదెబ్బగా ఉండి వచ్చే రోజుల్లో ఇంకా 3 సంవత్సరాల అధికారంలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదైతే చెప్పిందో మేనిఫెస్టోలో అవన్నీ అమలయ్యే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. దానికోసమే మనం ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు కామారెడ్డి నియోజకవర్గంలో గెలుచుకునే విధంగా మన కార్యకర్తలు మీ మండలాల ముఖ్య నాయకులు ఇచ్చినాం కాబట్టి మీ మండలంలో ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో మీరే ఒక ప్లాన్ చేసుకొని నాకు మీకు ఏమైనా డౌట్లు ఉంటే, మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నాతో మీ టచ్లో ఉండి మీ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీలో ఖచ్చితంగా మన క్యాండిడేట్ ఉండాల్సిందే. ఏది ఏమైనా క్యాండిడేట్ టైం చాలా ఉంది. నామినేషన్స్ అయితే ఖచ్చితంగా ఊరికి నుంచి 2-3 ఖచ్చితంగా వేపియాలా. ఓటీ అయితే చాలా మంది కనబడతా ఉన్నది. ఇప్పుడు మీరు ఇచ్చిన లిస్టులను బట్టి చూస్తే ఓటు ఉన్నది. ఏదో 1-2 దగ్గర ఇబ్బంది ఉంటే ఉండొచ్చు, కానీ మిగతా దగ్గర ఓటీ ఉంది. నామినేషన్స్ వేపియండి, తర్వాత ఎవరు అనేది డిసైడ్ చేద్దాం. మీరందరి నిర్ణయమే. నేను ఇక్కడికి వెళ్ళి బీఫామ్ ఇచ్చేది అయితే ఏమి లేదు. పార్టీ నుంచి కేసీఆర్ బీఫామ్ ఇచ్చేది కాదు కాబట్టి ఇది పార్టీల అతీతమైనటువంటి ఎలక్షన్స్ కాబట్టి మీరే గ్రామాలలో మంచి గెలిచే అభ్యర్థి ఎవరో ఏదున్నా ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటా. ఎల్లుండి 5 గంటలకు నామినేషన్ లాస్ట్, డైలీ 5 o'clock, 10:30 to 5. కాబట్టి ఎల్లుండి 5 దాకా మిమ్మల్ని మీరు గ్రామాలలో ఉండాలి. కామారెడ్డి ఉన్నా కానీ కొందరు ఊర్లలోకే పోయి మండల హెడ్ క్వార్టర్లో కూర్చోవాలి. నేను కూడా రేపు మండల హెడ్ క్వార్టర్స్ ఎల్లుండి తిరుగుతా. ఊరికే వచ్చిపోతుంటా. ఒక ధైర్యం అనేది ఉంటుంది కాబట్టి మీరు దయచేసి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరూ మీ మండలాలకు వెళ్ళి
మీ గ్రామాలలో అందరూ కూర్చొని మన క్యాండిడేట్ పెట్టే విధంగా ఏర్పాట్లు చేయాల్సిందిగా మీ అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. వరి కొనుగోలు కేంద్రాల పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. జిల్లాలో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత శాతం పెరిగేందుకు ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండాలో వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా కలెక్టర్ కొనుగోలు కేంద్రాల్లో వరి స్వీకరణ విధానం, తూకాల యంత్రాలు, నిల్వ సౌకర్యాలు, రైతులకు అందిస్తున్న సేవలు, బిల్లుల జారీ, లోడింగ్ వంటి అంశాలను సమీక్షించారు. కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. రైతుల సమస్యలను కలెక్టర్ నేరుగా తెలుసుకొని వెంటనే పరిష్కారం కోసం సంబంధిత శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం సోమారంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ప్రాంగణంలో పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించిన కలెక్టర్ ఆవరణలో ఎక్కడ చెత్త కనిపించకుండా శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పాఠశాల యాజమాన్యానికి సూచించారు. 10వ తరగతి క్లాస్ రూమ్ కి వెళ్లి విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. విద్యార్థులతో పరస్పర సంభాషణ జరిపిన ఆయన 10వ తరగతి ఉత్తీర్ణ శాతం పెరగాలంటే ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకోవాలన్నారు. టీచర్లు అందిస్తున్న మార్గదర్శకాలను పూర్తిగా వినియోగించుకోవాలని ప్రోత్సహించారు. విద్యాభ్యాసాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి విద్యార్థులకు కలెక్టర్ స్వయంగా నోట్ బుక్స్ అందజేశారు. జోక్కల్ నియోజకవర్గంలో నిజాం సాగర్ ప్రాజెక్టు ఉన్నప్పటికీ ఈ ప్రాంత వాసులు సాగు, తాగునీటి కోసం పర్రాని పాటలు పడుతున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నాగమడుగు ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వానికి స్పష్టమైన డిపిఆర్ లేదని ఆరోపించారు. కరికట్ట చెక్ డ్యాం కోసం గుంట భూమి కూడా సేకరించకుండానే రాళ్లు అడ్డం పెట్టి నిర్మాణాలు మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. ఇందులో భాగంగా జోక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్, నాగమడుగు ఎత్తిపోతలను సందర్శించారు. సందర్భంగా కవిత మాట్లాడుతూ జోక్కల్ నియోజకవర్గానికి సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం అస్తవ్యస్తంగా తయారైందన్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టు ఉన్నా లేకున్నా ఒకటేనని చెప్పారు. నాగమడుగు ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వానికి స్పష్టమైన డిపిఆర్ లేదని ఆరోపించారు. 3 గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉన్న కారకట్ట చెక్ డ్యాం కోసం అవసరమైన 200 ఎకరాల భూమిని సేకరించకుండానే పనులు ప్రారంభించడంపై స్థానిక రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్నారు. అనంతరం బాన్సువాడ కోయకుట్ట తాండా రెసిడెన్షియల్ కాలేజీని కవిత సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ప్రభుత్వం గురుకుల పాఠశాలలో పూర్తి వసతులు కల్పించాలని కోరారు. చాలని జీతాలతో పనిచేస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని పెండింగ్ లో ఉన్న కాస్మెటిక్ బిల్లులు ఎలాంటి కోత విధించకుండా ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు బాన్సువాడ చేరుకున్న కవితకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆమె కోయగుట్ట వద్ద గల అమరవీరుల స్తూపానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. మొత్తానికైతే మంచి ఎక్స్ట్రా టీచర్స్, ట్యూషన్, సెట్ కోచింగ్ అట్లాంటివి ఏమైనా కావాలా? అది బాగానే ఉన్నాయి. నో ప్రాబ్లం. డాక్టర్ ప్లే
ఈరోజు మనము నిజాం సాగర్ దగ్గర ఉన్నాం. నిజాం సాగర్ అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక వారసత్వ సంపద. 1923లో కట్టినటువంటి ప్రాజెక్టు 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పటికీ కూడా అందరికీ తెలంగాణ ప్రజలకు ప్రత్యేకించి బాన్సువాడ నియోజకవర్గానికి 60,000 పైచిలకు ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నటువంటి ప్రాజెక్టు. అయితే పేరుకి ఇది జుక్కల్లో ఉన్న జుక్కలకు మాత్రం 1 ఎకరానికి కూడా నీళ్ళు వచ్చేటటువంటి ఆస్కారం ఉండదు. ఈ ప్రాజెక్టు కట్టింది జుక్కల్లో అయినా బాన్సువాడకు ఇతర ప్రాంతాలకంతా కూడా మంచి ఉపయోగమైన ప్రాజెక్టు. అయితే కట్టినప్పుడు ఏంటంటే ఈ 3 కిలోమీటర్ల పొడవు కట్టబోసి మంచి 3 గేట్లు పెట్టి వరద కాలువలకు అదేవిధంగా చాలా మంచి డిజైన్తో కట్టినటువంటి ప్రాజెక్టు దాదాపు 1972 లోపలనే సగం కెపాసిటీ కూడుకపోయింది దాన్ని మట్టితో. అయితే 1972లో ఒక్కసారి రిపేర్ చేసినప్పుడు మొదలు 30 టీఎంసీలు ఉన్నది, తర్వాత 11 టీఎంసీలకు పడిపోయింది. రిపేర్ చేసినాక 17 టీఎంసీలకు వచ్చింది. కానీ అప్పటికి ఇప్పటికి కూడా మళ్ళీ మట్టి పేరుకపోయి కూడుకపోయి చాలా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉన్నది కెపాసిటీ. సో వర్షం వచ్చినట్టుగా నీళ్లు గేట్లు ఎత్తేసుడే తప్ప స్టోర్ చేసుకోవాలంటే భయపడేటటువంటి పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా మేము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, ఇంత మంచి ప్రాజెక్టు తర్వాత కాలంలో ఈ ప్రాజెక్టుకి సపోర్టింగ్గా అలీసాగర్, గుత్పా ఇవన్నీ వచ్చినాయి, అవన్నీ కూడా మనకు తెలిసిందే. సో కెపాసిటీ పెంచుకుంటూ వెళ్తున్నాం. ఒరిజినల్గా 3 లక్షల ఎకరాలకు నీళ్ళు రావాల్సింది ఇవాళ రాకుండా అయిపోయింది, ఎందుకంటే మట్టి కూరుకపోవడంతో. సో డ్రెడ్జింగ్ ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వేరే జుక్కల్ నియోజకవర్గంలో చాలా తక్కువ డైరెక్ట్గా సాగునీరు ఇచ్చేటటువంటి వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండింది. నిజాం సాగర్ ఎప్పుడో మన నిజాం రాజు కట్టినా కూడా జుక్కల్ నియోజకవర్గానికి దానివల్ల ప్రయోజనం లేకుండా పోయినటువంటి పరిస్థితి. మరి జుక్కల్లో చెరువులతోనే ఒక 22,000 ఎకరాలు వారుతాయి, కౌలాస్ నాలతోనే ఒక 9,000 ఎకరాలు వారుతాయి. ఇక లెండి ప్రాజెక్ట్ అంటే మహారాష్ట్రకు మనకు ఉన్న పంచాయతీతోని అది ఏండ్ల తరబడి కాకుండా ఉన్నది. కాబట్టి జుక్కల్ ప్రాంతానికి ప్రత్యేకంగా ఒక 40,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే నాగమడుగు అనేటటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాలి. మంజీరా నది నుంచి నీళ్ళు ఎత్తిపోసుకొని దాన్ని పిట్లం చెరువులో వేస్తే దాని నుంచి మొత్తం ఒక 40,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయనేటటువంటి ఉద్దేశంతో నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం వచ్చి చూసిందంతా కూడా నాగమడుగు పంప్ హౌజు, ఇదంతా మంజీరా. ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే ఏదైతే పంప్ హౌస్ కట్టాలో అక్కడికి సంబంధించి కేవలం ఉమ్మడి జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డు మెంబర్ల కోసం తొలి దశ నామినేషన్లు వేస్తున్నారు. సందర్భంగా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి అవకాశం కల్పించారు. నేటి నుంచి ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు డిసెంబర్ 3వ తేదీ వరకు గడువు ఉంటుందని స్పష్టం చేశారు. డిసెంబర్ 11వ తేదీన తొలి విడతలో కామారెడ్డి జిల్లాలో 10 మండలాల్లోని 167 గ్రామ పంచాయతీలు, 1520 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. ఇప్పటికే ఆర్ఓ, ఏఆర్ఓలుగా గెజిటెడ్ ఆఫీసర్లకు ఎన్నికల అధికారులు బాధ్యతలు అప్పచెప్పారు. 3-4 గ్రామాలను కలిపి క్లస్టర్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. పోటీ చేసే అభ్యర్థులు ఆయా కేంద్రాల్లో నామినేషన్లు వేసేందుకు ఛాన్స్ కల్పించారు. నామినేషన్ వేసే అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులుగా ఆర్ఓలు, ఏఆర్ఓలు వ్యవహరిస్తున్నారు. అభ్యర్థుల నగదు డిపాజిట్ కూడా వారికి అప్పగించారు. నామినేషన్ తో పాటు ఫోటో, క్యాస్ట్ సర్టిఫికేట్, నోటీస్, బర్త్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ నంబర్ జత చేయాలని ఎన్నికల అధికారులు సూచించారు. అభ్యర్థి అఫిడవిట్తో పాటు 2 వ్యక్తులు సాక్షి సంతకం పెట్టాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 1,000 రూపాయలు, ఇతరులు 2,000 డిపాజిట్ చేయాలని సూచించారు. వార్డు మెంబర్లకు పోటీ చేసే అభ్యర్థుల్లో ఎస్సీ, ఎస్టీలకు 250 రూపాయలు, ఇతరులు 500 చెల్లించాలని ఆదేశించారు. చూడండి చూడండి
మండలం అంబెం గ్రామం ఇక్కడ సర్పంచ్గా పోటీ చేస్తున్న అంబెం గ్రామంలో ఈరోజు నామినేషన్ వేసినాము. ఊరు వాళ్ళందరూ కలిసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. ఏడుపల్లి మండలం మంగళపల్లి గ్రామం అది. నా పేరు చేకూరి వీణా శ్రీనివాస్ గౌడ్. మా గ్రామంలో ఓపెన్ కేటగిరీ వచ్చింది. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ధాన్యం కొనుగోలు చేసి 20 రోజులు గడుస్తున్నా డబ్బులు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఈసాయిపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఈసాయిపేట గ్రామానికి చెందిన రైతులు వరి ధాన్యాన్ని కాంటా వేసి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ తమ ఖాతాలలో డబ్బులు రాలేదన్నారు. గ్రామంలోని IKP అధికారులు దోపిడీ చేస్తున్నట్లు చెప్పారు. ధాన్యంలో తేమ శాతం ఉన్నప్పటికీ ఒక్కో రైతు నుండి 5 బస్తాల చొప్పున తీసేయడం జరుగుతోందన్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి IKP అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా ఫరీద్పేట గ్రామంలోని రైస్ మిల్ యజమానులు వరి ధాన్యంలో తేమ శాతం లేదని రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ ఒక్కో లారీ నుండి సుమారు 20 నుంచి 30 బస్తాల వరకు తొలగించడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విలేజ్ వచ్చేసి ఈసాయిపేట. నేను IKP సెంటర్లో గత నెల రోజుల నుంచి అక్కడ నా వడ్లు అక్కడ వేయడం జరిగింది. వేసిన తర్వాత ఇప్పుడు వడ్లు కాంటా పెట్టుకుని కూడా దరిదాపు 21 డేస్ అవుతుంది. అక్కడనే మేము పడుకుంటూ రాత్రి పొద్దున్న దాకా కూడా అక్కడనే పడుకుంటూ మేము కాంటా పెట్టినాం. కాంటా పెట్టినాక కూడా లారీలో వస్తామని చెప్పారు. ఆ తర్వాత లారీ వచ్చింది. లారీ వచ్చినాక లారీలో తీసుకొని వేసిన తర్వాత పర్దిపేట రైస్ మిల్లుకు పంపిస్తామని చెప్పేసి మా CC గారు చెప్పారు. CC తన పేరు స్వామి. CC ఊళ్ళో ఉండే మేడం పేరేమో లత. AEO అగ్రికల్చర్ ఆఫీసర్ పేరు రజని. వీళ్ళు ముగ్గురు కలిసి మాకేం సమాధానం చెప్తున్నారంటే, మీ లోడ్లో పోయినాయి మణికంఠ రైస్ మిల్ వాళ్ళు 5 సంచులు కటింగ్ చేస్తున్నారని చెప్తున్నారు. కానీ మేము మేము వాళ్ళు మా మ్యాచ్ చూసుకున్న తర్వాత మేము లోడ్ చేసిన తర్వాత మాకు కటింగ్స్ అంటే మేము రైతులు మాకు ఎంత ఇబ్బంది పడితే మాకు పంట పండిస్తున్నాం.
ఆ డేట్ నుంచి ఈ డేట్ వరకు మాకు ఇప్పటికి అమౌంట్ కూడా ఇవ్వలేదు సార్ మాకు అందుకొరకని మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందుకోసమని నేను మీకు తెలియజేస్తున్నాను. నాతో పాటు ఇంకా బాధితులు వడ్లచారి ఉన్నాడు, ఉప్పు విజయ్ కుమార్ ఉన్నాడు, సాకాల్ పాండారి ఉన్నాడు, కుమ్మరి పెద్దరాజయ్య ఉన్నాడు. మొత్తం 9 మంది బాధితులు ఉన్నాము మేము. నా వచ్చేసి 104 బ్యాగులు 46 క్వింటాల 60 కిలోలు ఒకటి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి అర్చనలు, అభిషేకాలు తదితర ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం భక్తులకు అయ్యప్ప స్వాములకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ చేశారు. స్వాములందరూ తనకు సాయము కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చే భూమిపైకి నరుడై స్వామి అయ్యప్ప దేవాలయంలో కామారెడ్డి ఈ సంవత్సరం 36వ మండల పూజ కార్యక్రమం మహోత్సవం జరుగుతుంది. శతచండీ యాగము విశేషంగా జరిగే కార్యక్రమాలకు భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయగలరు. జనవరి, డిసెంబర్ 27, 28, 29, 30, 31 రోజుల్లో అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమాలకు భక్తులు, స్వాములు అందరూ కామారెడ్డి పుర ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయగలరని మా యొక్క మనవి. తాగుడికి బానిసైన కొడుకుపై తండ్రి గొడ్డలితో దాడి చేశాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. తీవ్ర గాలైన కొడుకును మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొడుకును తండ్రి గొడ్డలితో నరికిన సంఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన ఊలి పోషయ్యకు గ్రామ శివార్లో దాదాపు 15 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దీన్ని కొడుకు సాయిలు సాగు చేస్తున్నాడు. ఇటీవల పంట అమ్మగా వచ్చిన డబ్బులను సాయిలు ఇంట్లో ఇవ్వకుండా తాగుతూ ఇంటికి వచ్చి గొడవ చేసేవాడు. అప్పులు కూడా చేయడంతో తండ్రి కొడుకుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అతడిని తండ్రి మందలించినా ఎటువంటి మార్పు రాలేదు. దీంతో విసుగు చెందిన తండ్రి బుధవారం గొడ్డలితో కుమారుడిపై దాడి చేసినట్టు తెలిసింది. ఈ విషయంపై దోమకొండ ఎస్ఐ ప్రభాకర్ వివరణ కోరగా తీవ్ర గాయాల సాయిలను కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించినట్లు పేర్కొన్నారు. ఏమైంది అంటే ఏమన్నా గొడవలు ఉన్నాయి? పాత గొడవ మరి ఎందుకు కొట్టిండు? మా తాత మా నాన్నని గుడ్డలతో నరికింది. మా నాన్న పండుకున్న చూసి ఇష్టం ఉన్నట్టు నరికిండు. ఇష్టం ఉన్నట్టు మొత్తం నరికిండు. మేము ఇక్కడ ఊరం లేము. మా తమ్ముడు చూసి ఆడు షాక్ ఉన్నాడు. అట్లా నన్ను మాట్లాడుతూ ఎందుకు కొట్టిండు? ఎందుకు ఏమో తెలియదు. ముందుగల మంచిగా మాట్లాడుకోరు. మా నాన్న వండుకున్నాక వచ్చి గుడ్డలతో ఇష్టం నరికేసి మొత్తం ఇష్టం ఉన్నట్టు మొత్తం బాడీ మొత్తం కాలేదు. అంటే మన గొడవలు ఉన్నాయా? గొడవలు ఏమిలో పొద్దున మంచిగా మాట్లాడి నమ్ముకుంటా ఏమైందో ఏముంది ఇక్కడ చేనులకి ఇట్లా ఇక్కడ అక్కడ ఇక్కడ లేదు చూసి ఇష్టం ఉన్నట్టు నరికిండు. మీరు ఏమవుతారు ఆయనకు ఇప్పుడు దెబ్బలు తగినందుకు? మా నాన్న అల్లకుంటుంది. ఏం పేరు మీ పేరు? ఎక్కడ ఎవరు? ఇప్పుడు ఏమన్నా డాక్టర్లు ఏమంటారు? హైదరాబాద్ తీసుకోవాలన్నా అంటే ఒకటి నేను కామెంట్ కూడా సడన్ నేను లాగిన అంత ఆంధ్రప్రదేశ్ కూర్చున్నాను వచ్చి ఇవన్నీ నింపి ఇప్పుడు మళ్ళీ ఇది ఏది చెవు గురించి అది స్కానింగ్ తీసుకుని పోతున్నాం కానీ
తండ్రి కొట్టిండా? తండ్రి అలా కూరలకుండి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.